కుక్కుడ, మయూర, హయ, తగదార దగధిమిదార దగధిమిదార దగధిమిదో తగదార దగధిమిదార దగధిమిదార దగధిమిదో తగదార దగధిమిదార దగధిమిదార దగధిమిదో తగదార దగధిమిదార దగధిమిదార దగధిమిదో సంకల్ప బలముంటే చందమామా ఆకాశం హద్దంటారే చందమామా ఆ తారా తీరము తాకేసే ఆరాటం ఉండాలసిందేనని అంటారే చందమామా తగదార దగధిమిదార దగధిమిదార దగధిమిదో తగదార దగధిమిదార దగధిమిదార దగధిమిదో తగదార దగధిమిదార దగధిమిదార దగధిమిదో తగదార దగధిమిదార దగధిమిదార దగధిమిదో సాధన చెయ్యాల్సిందేలే చందమామా సాధించే చెయ్యాల్సిందే చందమామా ధ్యాసంతా తానైతే చేతుల్లో తానుంటే ఎంతటి విద్యైనా పట్టు బడాలసిందే తగదార దగధిమిదార దగధిమిదార దగధిమిదో తగదార దగధిమిదార దగధిమిదార దగధిమిదో తగదార దగధిమిదార దగధిమిదార దగధిమిదో తగదార దగధిమిదార దగధిమిదార దగధిమిదో తెల్లారి జాములలో చందమామా ఒళ్ళొంచి కష్టపడాలే చందమామా రేపటిపై ఆశ చీకటినే చీల్చి వెలుగులనే చిందాలసిందేలే చందమామా తగదార దగధిమిదార దగధిమిదార దగధిమిదో తగదార దగధిమిదార దగధిమిదార దగధిమిదో తగదార దగధిమిదార దగధిమిదార దగధిమిదో తగదార దగధిమిదార దగధిమిదార దగధిమిదో మన అంతరంగం కూడా ప్రశాంతమైన స్థితిలో ఉండాలి. మిమ్మల్ని మీరు గెలవగలిగితేనే మనం కూడా స్థితప్రజ్ఞుల్లాగా దృఢమైన మనస్సుతో జీవించగలం. మన మనస్సు శాంత స్వరూపమై ఉండాలి. కలరి పూర్తిగా చదివిన తర్వాత మనసంతా అహింసతో నిండిపోతుంది. మనం కలరి చదివేది పోరాటానికే. మనం ఏ ఆయుధం తీసుకున్నా, ఎవరిని ఎదిరించి పోరాడినా మన మనస్సు ఎప్పుడు త్యాగనిరతితో ఉండాలి. సరస్సు మధ్యలో ఉండే శిల్పంలాగా కోపం, ఈర్ష్య మన మనసులో ఉంటే అది మన శరీర బలాన్ని క్షీణింపచేస్తుంది. మన మనస్సు ప్రశాంతంగా ఉంటే మన శరీరం ఎంతో శక్తివంతమవుతుంది. కలరిలో 3వ ఘట్టం పోరాటం, మనశ్శాంతి. దీన్ని ప్రయోగమని అంటారు. ఇది సముద్రంలోని అలలు లాంటివి. శిక్షణ కోసం తలపడుతూ ఉంటాయి. పైకి అలలు ఎంత చెలరేగినా సముద్రపు లోతులో ప్రశాంతంగానే ఉంటుంది.
నిత్య నిత్య ఎందుకమ్మా ఇలా కూర్చోన్నావు? నిత్య అమ్మ నిత్య నిత్య ఏమా మాట్లాడినట్టున్నావు? అమ్మ నిత్య తన శరీరాన్ని తను ద్వేషించడం మొదలుపెట్టింది. దాన్ని ఎలాగైనా కాల్చేయాలని తను ఎన్నోసార్లు ప్రయత్నించింది. దాన్ని ఎప్పుడూ మేము గమనిస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత తనని ఒక్కసారి కూడా అద్దంలో చూసుకోలేదు. కానీ అంతకుముందు తను ఎప్పుడూ అద్దంతోనే ఉండేది. నాలుగో ఘట్టం నిజాన్ని తెలుసుకోవడం. ఆ కాలంలో ఈ శరీరాన్నే వాళ్ళు నిజమని చెప్పేవారు. అందువల్ల నిజం ఎప్పుడూ నిక్కచ్చిగా ఉంటుంది. అది మాయ కాదు. వాళ్ళు చెప్పే ప్రతి విషయం కూడా 100% నిజం. నీ దేహాన్ని నువ్వు అర్థం చేసుకుంటేనే కలరిని నువ్వు నేర్చుకోగలవు. సంస్కృతంలో దేహి అంటే నిలబడ్డమని అర్థం. ప్రాణాలతో ఉన్నాము అంటే ఎముకలతో ఉన్నామని అర్థం. నిలబడితేనే దాన్ని శరీరం అని అంటారు. నేల కూలిందంటే అది కళేవరం. మన దేహాన్ని లేపి నిలబెట్టేది మన ఆత్మ. ఆత్మ లేకపోతే దేహం లేదు. కానీ అది ఎప్పుడూ శాశ్వత స్థితి కాదు. అది ఒక పాత్రలో ఉండే నీళ్లు లాంటిది. అది నది కావచ్చు, తటాకం కావచ్చు, లేదంటే ఆకాశంలో ఉండే మేఘాలు కూడా కావచ్చు. కానీ ఇప్పుడు అది ఒక పాత్రలో ఉన్న నీళ్ల రూపం. ఇప్పుడు నీ ఆత్మ దివ్య అనే నీ దేహంలో నివసిస్తుంది. ఆ ఆత్మే దేహి. ఏలో 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 దేహం ఒక రథం లాంటిది. దేహమే ఆ రథ సారథి. రథం దానంతటదే కదలదు. సారథి దాన్ని ఎక్కడికి తీసుకువెళ్తాడో అది అక్కడికి వెళుతూ ఉంటుంది. సారథి తీసుకువెళ్లే చోటుకి వెళ్ళడానికి శరీరం సహకరిస్తుంది. మనసు కోరుకున్న చోటుకి దేహం వెళుతుంది. అదే కలరి. దివ్య, గురుగారు ఆ నీళ్ళిలా ఇవ్వు. నీ నీళ్లు మాత్రమే తిమ్మన్నాను.
పాత్రని కాదు. పాత్ర లేకుండా నువ్వు నీళ్లు తేలేవు కదా. మ్, ఇదే విధంగా మనసు దేహంలో జీవించడం. దేహం మాత్రమే ఆ విషయాల్ని చూడగలదు. నీళ్ల వల్ల, శబ్దం వల్ల మాత్రమే అది బహిర్గతమవుతుంది. శరీరం శుద్ధి కాకపోతే మనసు కఠినమవుతుంది. మనసును అందంగా ఉంచుకోవడానికి మనం ఏం చేయాలి? దేహాన్ని అందంగా చూసుకోవాలి.